అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారికి, చూస్తున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా ఎప్పుడైనా నన్ను మీరు ఎలా ఉన్నారు పాస్టర్ గారు అని ప్రశ్నించినప్పుడు, కుశల ప్రశ్నలు అడిగినప్పుడు ప్రతిసారి నేను ఒకటే జవాబు చెప్తుంటా. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయ వలన నేను బాగున్నాను, క్షేమంగానే ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉంది. దేవుని సేవకుడని నన్ను సొంతం చేసుకొని ఎంతో ప్రేమతో ఎల్లప్పుడూ నాకు అందుబాటులో ఉంటూ దేవుని సేవలో నాకు సహకరించే వాళ్ళందరూ కూడా బాగున్నారు. బాగుండటం అంటే ఏంటండి? ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోవటం, డబ్బు ఉండి ఆరోగ్యం లేకపోవటం, ఈ రెండు ఉండి మనశ్శాంతి లేకపోవటం కాదు. కావలసినంత డబ్బు ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మనసులో నెమ్మది ప్రశాంతత ఉండాలి, నిద్రపోయే టైంకి చక్కగా కంటి నిండా నిద్ర కావాలి, ఎలాంటి పీడకలలు రాకుండా గాఢ నిద్రలోకి వెళ్ళాలి ప్రతిరోజు రాత్రి పడుకునే టైంకి. సో ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితం ప్రభువు నిజంగానే నాకు ఇచ్చారు, నా కుటుంబానికి ఇచ్చారు. దేవుని సేవకుడని నన్ను సొంతం చేసుకొని సేవలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఈ మాట మనసులో పెట్టుకోండి, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ దేవుని సేవలో నాకు సహకరించే వాళ్ళందరికీ కూడా ఇంత క్షేమము కలిగిన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు ఇచ్చారు. ఎక్కువ లేకపోవచ్చు కానీ తక్కువ కూడా లేదు. ఎంత కావాలో అంతకు మించే ప్రభు ఇచ్చారు. మనశ్శాంతి అయినా, ఆరోగ్యమైనా, వనరులైనా, డబ్బైనా, సహాయకులైనా, ఏదేది కావాలో, ఏదేది అవసరమో అవన్నీ కావలసినంత ప్రభు తృప్తిగానే ఇచ్చారు. కాబట్టి నేను ఎప్పుడు ఎవరితో చెప్పినా మీరు ఎలా ఉన్నారని అడిగినప్పుడు మనస్ఫూర్తిగా సత్యాన్ని చెబుతున్నా. నేను చాలా బాగున్నాను అనే మాట, నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది, నా సహకారులు బాగున్నారు అనేది నిజమే. ఇది అబద్ధం కాదు, ఊత పదం అంతకంటే కాదు. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే, కొంతమందికి ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాం, ఎప్పుడు అడిగినా ఇదే జవాబు చెప్తారు. మీ ముఖంలో మనశ్శాంతి, మీ పెదాలపైన చిరునవ్వు, ఆ తృప్తి, ఆ సంతోషం మీ ముఖంలో, మీ లైఫ్లో కనబడుతుంది. ఇది ఎలా సాధ్యం? మనిషి అన్నవాడికి ఎవరికైనా ఏదో ఒక అవసరం ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా ఏవో కొన్ని అవసరాలు ఉండే ఉంటాయి, ఏవో కొన్ని బాధలు ఉండే ఉంటాయి. మరి మీరెలా ఇంత తృప్తిగా ఉంటున్నారు? మీరెలా ఇంత సంతోషంగా ఉంటున్నారు? ఇక ఏ అవసరం లేనట్టు, ఏ బాధ లేనట్టు, ఇంకా నాకేం అక్కర్లేదు, ఇక చాలు, ఇచ్చింది ఎక్కువ ఇచ్చేసావు ప్రభువా అన్నట్టుగా అంత తృప్తిగా మీరు ఎట్లా ఉంటున్నారు? అది మీకు ఎట్లా సాధ్యమవుతుంది? మరి మాకెందుకు సాధ్యం కావట్లేదు? ప్రశ్న చాలా బాగుంది కదండి. నిజంగానే నాకు కూడా ఎన్నో అవసరాలు ఉంటూనే ఉంటాయి, చచ్చేదాకా ఉంటాయి, బ్రతికినంత కాలం ఉంటాయి. ఏదో ఒక అవసరత ఉంటుంది, ఏదో ఒక సమస్య లేకుండా ఎలా ఉంటాయండి? మనిషి అన్నాక అవసరాలు ఉంటాయి. ఒక అవసరం తీరితే మరో అవసరం ఉంటుంది, ఒక సమస్య తీరితే మరొక సమస్య వస్తుంది. పొద్దున్నే భోజనం చేసాం అనుకోండి, మధ్యాహ్నానికి మళ్ళీ ఆకలి అవుతుంది కదా. ఇది సర్వసాధారణం. మనుషులందరికీ ఉన్నట్టే ఆకలి, దప్పిక, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవసరం నాకు కూడా ఉంటాయి, అందరికీ ఉండి తీరుతాయి. అవసరాలు లేవని కాదు, సమస్యలు లేవని కాదు, కానీ ఏ అవసరం ఉన్నా అది నాకు అవసరమైన సమయానికి ఎన్నోసార్లు ముందుగానే ప్రభు సమకూరుస్తున్నాడు. అన్నీ సకాలానికి, సమయానికి సమకూర్చే నా పరలోకపు తండ్రి నా పక్కనే ఉన్నప్పుడు, ఎంత గొప్ప దేవుడు నాతో ఉన్నప్పుడు ఇక నాకు చింత ఎందుకు చెప్పండి? ఇక భయపడాల్సిన అవసరం ఏముంది కదా. మరి ఎంతోమంది నన్ను అడిగిన ఈ ప్రశ్నకు ఈరోజు నేను జవాబు చెప్పాలనుకుంటున్నా. ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఎలా ఉన్నారు మీరు, బాగున్నారా, అంతా క్షేమమేనా అని అడిగితే మీ వద్ద నుండి నాకు వచ్చే జవాబు ఏంటి? ఒక క్షణం ఆలోచించండి. నేను జవాబు ఇచ్చినట్టే మీరు కూడా ఇవ్వగలరా? జవాబు అంటే ఏముందండి, కంటతో బట్టి ఒక డైలాగ్ కొట్టే చంద్రు, నేను బాగున్నానండి, నా కుటుంబం బాగుంది, అంతా క్షేమం అని చిలక పలుకులు పలకటం కాదు నేను చెప్పేది. నిజంగానే మీరు క్షేమంగా ఉన్నారా? నిజంగానే మీరు సాటిస్ఫైడ్ లైఫ్ జీవిస్తున్నారా? తృప్తి కలిగిన జీవితం మీకు ఉందా? లేదా ఇంకా ఏదో ఒక విషయంలో
ఒక అసంతృప్తి మిమ్మల్ని పీడిస్తుందా ఆలోచించండి. అసంతృప్తి ఇంకా ఏ విషయంలో అయినా మీకుంటే, లేదా చాలా విషయాలలో మీకు సంతోషం లేకపోతే, నెమ్మది లేకపోతే, మీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం సరిగ్గా లేదని స్పష్టమవుతుంది. ఎవరెవరు దేవునితో సరి అయిన చక్కటి అనుబంధము సంబంధం కలిగి ఉంటారో ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటారండి, ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉంటారు. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం కదా, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూనే ఉండండి అంటాడు. అప్పుడప్పుడు ఆనందించడమే మా వాళ్ళ కావట్లేదు, ఇక ఎల్లప్పుడూ ఆనందించడం అంటే అది ఇక కళ, ఎప్పటికీ తీరని కళ అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈరోజు అలా బాధపడే వాళ్ళందరూ ఈ వాక్యం మనసు పెట్టి శ్రద్ధగా వినండి, పూర్తిగా వినండి. ఒకవేళ ఈ వాక్యం విని దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా, వాక్యములో దేవుడు రాయించిన సత్యాన్ని మీరు విన్నాక, నేను చెప్పిన ఆ సత్యాన్ని మీరు విని అది ఆచరణలో పెడితే గనక ఎల్లప్పుడూ మీరు కూడా ఆనందిస్తారు, ఎల్లప్పుడూ మీరు కూడా తృప్తిగా ఉంటారు. తృప్తి కలిగిన జీవితం మీ సొంతం అవుతుంది. ఎన్నో అవసరాలు ఉన్నప్పటికీ, ఇంకా తీరాల్సిన సమస్యలు ఉన్నప్పటికీ, ఆ సమస్యలు, ఆ అవసరాలు మీ ఆనందాన్ని, మీ మనశ్శాంతిని, మీ నిద్రను, మీ ఆరోగ్యాన్ని, తృప్తి కలిగిన మీ జీవితాన్ని మీకు దూరము చేయలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే భక్తుడికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు, మీ అందరికీ తెలుసు కదా. పొద మండుచుండెను కానీ కాలిపోలేదు. మంట లేదా అంటే మంట ఉంది, కానీ ఆ పొద, ఆ చిన్న చెట్టు కాలట్లేదు కూడా. ఇది ఎట్లా జరిగింది అని అంటే, ఆ పొదలో, ఆ మండుతున్న మంటలో దేవుడు ఉన్నాడట. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ మంట ఉన్నా కూడా ఆ అగ్ని, ఆ మంట అక్కడ మొక్క ఉంటే మొక్కని, లేదా మనిషి ఉంటే మనిషిని కాల్చలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మొక్క స్థానంలో నేనే ఉన్నాను అనుకోండి, నాతో ప్రభువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు నా గురించి కూడా ఈ వాక్యాన్ని ఇలా చెప్పచ్చు. స్టీవెన్ శాస్త్రి మంటలో ఉండెను, మంట మండుచుండెను కానీ అతను కాలిపోలేదు. ఇంకా కాలిపోలేదు, పైగా ఆరోగ్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, పచ్చగా ఉన్నాడు, ఎల్లప్పుడూ నవ్వుతున్నాడు, ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాడు. మంట మంటలాగానే ఉంది, చెట్టు కాలట్లేదు. శ్రమలు శ్రమలుగా కనిపిస్తున్నాయి, కానీ ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ అవసరాలు, ఆ కష్టాలు, ఆ శత్రువులు దేవుని బిడ్డను, దేవుణ్ణి కలిగిన వ్యక్తిని అస్సలు కదిలించలేకపోతున్నారు, కొంచెం కూడా బాధ పెట్టలేకపోతున్నారు, హాని కలిగించలేకపోతున్నారు. ఏంటి వింత, ఏంటి అద్భుతం! దేవుడున్నాడు అక్కడ. దేవుడున్న చోటు, అది మొక్క అయినా, దేవుణ్ణి కలిగిన వ్యక్తి అయినా, కుటుంబమైనా, వాళ్ళు కదిలించబడరు, కాల్చబడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగైతే మంట మండుతున్నా కూడా ఆ మొక్క పచ్చగా ఉందో, ఆ పొద కాలిపోలేదో, ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా దేవుని తమ జీవితాలలో కలిగిన ప్రజలు నిష్ఠూరంగా మాట్లాడరు, అసంతృప్తితో మాట్లాడరు. ఉసూరుమంట, ఎలా ఉన్నారు మీరు, బాగున్నారా అని అడిగితే చాలామంది నాకు ఇచ్చే జవాబు, ఎలా ఉంటాం పాస్టర్ గారు, ఏదో ఉన్నాంలేండి. 10 ఏళ్ల క్రితం అదే జవాబు, 20 ఏళ్ల క్రితం అదే ఏడుపు, అదే అసంతృప్తి, అదే నిష్ఠూరమైన పదాలు, స్వరము. ఎలాగున్నారంటే, చావలేక బతుకుతున్నామండి, బతకాలి కదండి, అందుకే బతుకుతున్నామండి, ఆ ప్రభు ఎప్పుడు కరుణిస్తాడో తెలియదండి, ప్రభా ప్రభా ప్రభు అంటుంటే ఏం ప్రభు ఏంటో అర్థం కాదు. ఒక ఆవిడైతే ఫోన్ చేసి బాగా నన్ను నవ్విస్తుంటారు అప్పుడప్పుడు. అంటే అవతల వైపు ఆవిడ ఏడుస్తుంటుంది, కానీ ఇక్కడ నాకు నవ్వు వస్తుంటుంది. ఫోన్ చేసినా నవ్వు ఆగదు, ఎదురొచ్చినా నవ్వు ఆగదు. ఆమె అనేది ఏంటంటే, ప్రభువు మమ్మల్ని ఎందుకు కరుణించట్లేదు అంటది, మా అవసరాలు ఎందుకు తీర్చట్లేదు, మాకు కావాల్సింది ఎందుకు ఇవ్వట్లేదు, లేదా ఎప్పుడు ఇస్తాడు, ఇంకెంతకాలం ప్రభా ప్రభా అనాలి, ఆ ప్రభు ఎప్పుడు కరుణిస్తాడు, ఏం ప్రభు ఏంటో అని అంటుంటుంది. నిజంగానే ఆమెకి దేవుడు ఏమి ఇవ్వలేదా, ఆమె జీవితంలో ఎలాంటి అద్భుతం చేయలేదా, ఆమె అవసరాలు ప్రభు తీర్చలేదా అంటే నేనే ప్రత్యక్ష సాక్షిని.
ఆమెకి దేవుడు ఎంతో మేలు చేశాడు. ఆమె అడిగిన వాటితో పాటు అడగనివి కూడా ఎన్నో ఇచ్చాడండి. ఆ కుటుంబానికి ప్రభువు చేసిన మేలు, ఇచ్చిన ఆశీర్వాదాలు లెక్కలేనని ఉన్నాయి. కానీ ఒప్పుకునే మనస్సు ఈ సహోదరికి లేదు. ఆ కుటుంబీకులలో చాలామందికి లేదు, లేదా అందరికీ లేదేమో మరి నాకు తెలియదు. ఇంకా కారణం ఏంటంటే ఎన్నో దీవెనలు వాళ్ళు పొందుకున్నారు, అనుభవిస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా తృప్తిగా నిలబడి ప్రభువా నీకు వందనాలు, దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప మేలు చేశాడు, ఇల్లు లేని మాకు ఇల్లు ఇచ్చాడు, ఇంకేదో లేని మాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడని నోరు తెరిచి సాక్ష్యం చెప్పలేదండి. సొంతగా సాక్ష్యం చెప్పాలనే బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం లేదు. ఎన్నోసార్లు దేవుని సేవకుడిగా నేను ఆమెను పిలిచా, ఆమె కొడుకుని పిలిచా. దేవుడు మీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, జ్ఞాపకం చేసుకోండి మీ గతాన్ని. వన్స్ అపాన్ ఎ టైం నువ్వు ఎక్కడున్నావు, ఏం పని చేసేవాడివి, నీ బ్రతుకు ఎలా ఉండేది, నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నావు, దేవుడు కరుణించకపోతే ఎలా ఉండేవాడివా, దేవుడు దీవించకపోతే ఈరోజు మీరు ఎలా, ఇప్పుడున్న లైఫ్ మీకు ఉండేదా అసలు అని ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తే అవునన్నా తల ఎలా ఊపుతాడంటే కొండపల్లి బొమ్మలా ఊపుతాడు చక్కగా. అవునన్నా ఎలా ఊపుతాడు. అరే నా దగ్గర తల ఊపితే ఉపయోగం ఏంటి? ఇంత మేలు చేసిన దేవుడిని గురించి నువ్వు ఆయన్ని మహిమపరుస్తూ ఒక సాక్ష్యం చెప్పి ఫేస్బుక్ ఒకటి తగలడిందిగా నీకు, యూట్యూబ్ ఛానల్ మనకు ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా, ఎన్నడైనా సాక్ష్యం చెప్పి సంఘం ఎదుట లేదా సమాజం ఎదుట సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచావా? సొంతగా చెప్పవు, నేను చెప్పమానా చెప్పవు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అండి. ఎవరెవరైతే దేవుని నుండి గతములో మేలు పొంది అనుభవించి ఆస్వాదించి యెహోవా ఉత్తముడని రుచి చూసి దాన్ని పబ్లిక్గా ఒప్పుకోరో అట్లాంటి వాళ్ళకు దీవెనకు బదులుగా పెద్ద శాపమే ప్రభు పంపిస్తాడు. ఏంటి ఆ శాపం అంటే, అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేవు అనే ఒక భ్రమలో వాళ్ళు బ్రతుకుతుంటారు. ఒక గుడ్డితనాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అన్నీ ఉన్నాయి కానీ ఇంకేవో లేవు అనే ఈ భ్రమ, మాయ ఉంది చూసారా, అబ్బో అంతకంటే శాపగ్రస్తమైన బ్రతుకు ఇంకేమైనా ఉందా చెప్పండి. దేవుడు అన్నీ ఇస్తున్నాడు కానీ ఎల్లప్పుడూ ఇంకేదో కావాలి, ఇంకేం కావాలి నీకు? ఇన్ని ఇచ్చాడు దేవుడు నీకు, అయినా నువ్వు సంతోషంగా లేవు, ఇంకా ఏదో ఇస్తే మాత్రం నువ్వు సంతోషంగా ఉంటావా? దేవునికి చోటు లేని ఒక వ్యక్తి, ఒక స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబమైనా ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, తగినంత విలువ, తగిన ప్రాధాన్యత, మొదటి స్థానము దేవునికి నువ్వు ఇవ్వకపోతే ఎప్పుడు నువ్వు ఏడుస్తూనే ఉంటావు, నీకు నెమ్మది ఉండదు. నీ ఏడుపుకు వాళ్ళు కారణం కాదు, వీళ్ళు కారణం కాదు, ఇంకెవరో కారణం కాదు. నీ దుఃఖానికి, నీ ఏడుపు ముఖానికి ఉసూరుమంటూ మాట్లాడే ఆ మాటలకు, అసంతృప్తితో కూడిన నీ జీవితానికి నువ్వే కారకుడివి, నువ్వే కారకురాలివి. దేవుని ప్రేమిస్తున్నాను అని నువ్వు అనుకోవటం కాదు, ఎలా ప్రేమించాలో దేవుడు చెప్పాడు. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించాలన్నాడు కదా దేవుడు. ఎంతో కొంత సమయాన్ని, ఎంతో కొంత ప్రేమను, ఎంతో కొంత ధనాన్ని కొందరు ఇస్తుంటారు. ఎంతో కొంత. దేవుడేమన్నా బిచ్చగాడా? ఆయన అభిషేకించి పంపిన దైవజనుడు బిచ్చగాడా చెప్పండి? ఎంతో కొంత ఇస్తారా? తగినంత కదా దేవునికి ఇవ్వాల్సింది చెప్పండి. తగిన విలువ, తగిన మహిమ, తగిన భక్తి, ఆయనకు తగ్గట్లుగా మనం భయపడాలి. సమయమైనా, ధనమైనా, ప్రేమైనా, దేవునికి ఏది ఇచ్చినా కూడా ఇచ్చామనిపించుకోవడానికి ఇవ్వకూడదు. అలా ఇచ్చిన దానికి విలువ ఉండదు. అలా ఇస్తూ పోతే కనుక మీకు నెమ్మది ఉండదు, మీకు తృప్తి ఉండదు. చెప్పేసామండి సాక్ష్యం. ఎవరి కోసం చెప్పావు సాక్ష్యం? పాస్టర్ గారి కోసమా? ఆయన తిడుతున్నాడని చెప్పేస్తే దరిద్రం వదిలిపోద్ది. చెప్పామనిపించుకొని ఒకసారి చెప్పేస్తే ఉపయోగం ఏంటి? ఎంత మేలు చేశాడు దేవుడు మీకు గతంలో, ఎన్ని దీవెనలు పొందుకున్నారు. కానీ దేవుని పట్ల ఆ కృతజ్ఞత లేదే. రుణపడి ఉండాలనే కృతజ్ఞత కనబడదే. మీ కళ్ళల్లో కనపడదు, మీ మాటల్లో కనపడదు.
మీ చేతల్లో కనిపించదు. ఎంత సాయం చేసినా ఎవడైనా ఏం చేసావు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇంకోసారి మళ్ళీ నాతో అవసరం పడుతుంది కదరా, గతంలో నేను మీకు ఉపయోగపడ్డానంటే ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతా, గతంలో నాతో పని పడిందంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ నాతో పని పడుతుంది, అప్పుడు చూపిస్తాను నేనేంటో అనుకుంటాం కదా. మనుషులకు ఇంత బాధ కోపం కలిగితే దేవుడు మరి మేలు చేసినప్పుడు, ప్రభా నువ్వు నాకు మేలు చేశావు, నేను పొందుకున్నాను, ఇదిగో అనుభవిస్తున్నానని నోటితో తృప్తిగా మనస్ఫూర్తిగా ఒప్పుకోకపోతే అట్లాంటి వాళ్ళకి ఇంకా దేవుడు అసలు ఎందుకు దీవించాలి చెప్పండి, ఎందుకు ఆశీర్వదించాలి? ఎంతోమంది జీవితాలలో దీవెనలు ఆశీర్వాదాలు ఫుల్ స్టాప్ పడిపోవడానికి కారణం, ఆగిపోవడానికి కారణం వాళ్ళ ప్రవర్తన, దేవుని పట్ల వాళ్ళ స్పందన, దేవుని పట్ల వాళ్ళ వైఖరి, దేవుని పట్ల వాళ్ళ ప్రతిస్పందన బాగోలేదు, సరిపోవట్లేదు. దేవుని ప్రేమించడం చాలట్లా, నీ పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించట్లేదు. దేవుని ఎంత ప్రేమిస్తున్నారో లోకాశలను కూడా అంతే ప్రేమిస్తారు చాలామంది. అంటే అన్నిటితో పాటు దేవుడు కూడా డబ్బుకిచ్చే విలువ, స్నేహితులకిచ్చే విలువ, బంధువులకిచ్చే విలువ, లోక సంబంధమైన అవసరాలకు, బట్టలకు, ఇంకేదైనా పేర్లు పెట్టండి, వాటన్నిటితో పాటు దేవుడు కూడా ఒకడంతే. మీ బంధువులు, మీ కుటుంబీకులు, మీ స్నేహితులు, మీ లోక సంబంధమైన విలాసాలు, జల్సాలతో దేవుడిని కూడా కలిపేశారు. అంతే తప్ప మీకు అందరికంటే అన్నిటికంటే దేవుడు ఎక్కువ కాదు, దేవుడు ముఖ్యం కాదు, దేవుడు మొదట కాదనుకోండి, మీ బ్రతుకంతా మీకు అసంతృప్తి ఉంటుంది. సంతోషం లేనప్పుడు, తృప్తి కలిగిన జీవితం లేనప్పుడు మీరెంత సమకూర్చుకుంటే ప్రయోజనం ఏంటి? ఒంటి మీద, ఇంటి నిండా ఖరీదైన బంగారు ఆభరణాలు కానివ్వండి, వస్తువులు కానీ ఎన్ని నింపుకుంటే ప్రయోజనం ఏంటి? మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు, మీ నోట్లో నవ్వు లేనప్పుడు, మీ మనసులో నెమ్మది లేనప్పుడు, మీ శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు, కంటి నిండా నిద్ర మీకు దూరమైనప్పుడు ఏం చేసుకోవడానికి? ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా, ఎన్ని ఉన్నా కదా. ఇప్పుడు చూడండి, నేను ఇంత చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, నాకు అవసరాలు ఉన్నాయి, చచ్చేదాకా ఉంటాయి, బ్రతికినంత కాలం ఉంటాయి, సమస్యలు ఉన్నాయి, కానీ వీటన్నిటిలో తృప్తి కలిగిన జీవితం ప్రభువు నాకు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు నాతో అన్నాడు అనుకోండి, ఇప్పుడున్నాయి చాలరా బాబు నీకు, ఇంకేమీ ఇవ్వను నేను అన్నాడు అనుకోండి, ఓకే ప్రభు అంట. ఇంకేదో కావాలి అనే ఆరాటం, ఆతృత, అత్యాశలు ఏమి లేవు. గొప్ప దేవుడు నాకు దొరికాడు, దేవుణ్ణి పొందు, ధన్యకరము, ఆయన కంటే విలువైంది, ఆయన కంటే గొప్పది, అమూల్యమైనది ఇంకేదీ లేదు, ఆయనే నాకు దొరికాక ఇక ఏదైనా ఉంటే సంతోషమే, లేకపోయినా సంతోషమే, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఈ మనస్తత్వం అందరికీ కావాలి. దేవుడున్నాడు చాలు, ఇంకేదైనా అడిషనల్గా దేవునితో పాటు ఉంటే వెరీ గుడ్, లేకపోయినా వెరీ గుడ్, ఏం పెద్ద తేడా ఉండదు. కానీ దేవుడు లేని వ్యక్తులకు వాళ్ళు ఆశపడ్డవన్నీ ఉన్నా ఏడుపు మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. వాటిని సమకూర్చుకుంటారు కానీ అనుభవించరండి. అన్నీ సమకూర్చుకొని సంతోషము, నెమ్మది లేనప్పుడు, వాటిని ఆస్వాదించలేనప్పుడు ఇక ప్రయోజనం ఏంటి చెప్పండి? ఖరీదైన సోఫా సెట్ కొని అందులో కూర్చొని ఒకడు ఏడుస్తున్నాడు అనుకోండి, నీకెందుకురా సోఫా సెట్? నీకంటే చెట్టు కింద తుండేసుకుని పడుకుంటాడు చూడు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, ఒక బిచ్చగాడు, వాడు ఇంకా నయం కాదు, వాడు నీకంటే హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఖరీదైన మంచాలు, ఖరీదైన సోఫా సెట్లు, బంగారు ఆభరణాలు, మంచిదే, దేవుడు ఆశీర్వదిస్తే సమకూర్చుకోండి. కానీ దేవునికి తగినంత విలువ, ఈ పదాలు జ్ఞాపకం పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఒక బిచ్చగాడికి ఇచ్చేటప్పుడు వాడు లెక్క అడగకూడదు కదా, మనం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. మన మనసు బాగుంటే వాడి మీద ఎక్కువ జాలి పుడితే కాస్త ఎక్కువ ఇస్తాం, లేదా తక్కువ ఇస్తాం. ఇట్లాంటి వైఖరి దేవుని పట్ల అవలంబించామనుకోండి, తంతాడు దేవుడు పట్టుకొని. ఆయన అసలు మనతో ఉండడండి, ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. తగిన విలువ, తగిన భక్తి, తగిన ప్రేమ, దేవునికి తగినంత మన దగ్గర దొరకకపోతే ఆయన కాంప్రమైజ్ కాడు, ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక దేవుడే వదిలి వెళ్ళిపోతే
మనం కలిగి ఉన్న వాటి వలన మనకి నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, తృప్తి ఉండదు. అక్కడ నరకం ఉంటుంది. స్వర్గం అంటే ఏంటో కాదండి, పరలోక రాజ్యం అంటే ఏంటనుకుంటున్నారు? కొంతమంది అనుకుంటారు అక్కడ బంగారు వీధులు ఉంటాయి, అక్కడ దూతలు ఉంటారు కాబట్టి బాగుంటుంది అనుకుంటారు. కాదు, వాస్తవం ఏంటంటే అక్కడ దేవుడు ఉంటాడు కనుక పరలోక రాజ్యం చాలా బాగుంటుంది. ఆ దేవుడే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మన ఇల్లు స్వర్గసీమలా మారిపోదా? మన ఇంట్లో ఉంటే ఇల్లు స్వర్గంగా మారుతుంది, మనసులో ఉంటే మనసు స్వర్గంగా మారుతుంది. దేవుడు లేని వ్యక్తులకు, ప్రజలకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, తృప్తి ఉండదు. అలాంటి వాళ్ళని ఎప్పుడు ప్రశ్నించినా ఎలా ఉన్నారు అని అంటే ఉసూరుమంట బాగానే ఉన్నామండి, పర్వాలేదులేండి, అలా నెట్టుకొస్తున్నాం. ఎంతకాలం నెట్టుకొస్తారు? అలా చచ్చిపోతారండి ఆఖరికి. మీరు బాగుపడరా? సొంతగా లేకపోయినా కనీసం చూసైనా వినైనా నేర్చుకోవాలి కదా. సో ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దేవునికి చెందవలసిన మీ ప్రేమ, మీ భక్తి, మీ వినయ విధేయతలు ఇవి తగిన విధంగా ఉన్నాయా లేదా ఆలోచించండి. ఎప్పుడైతే మనం ఆయనకి ఇవ్వాల్సిన విలువ, భక్తి, విధేయత, భయము ఆయనకు తగ్గట్లు ఉంటాయో ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నప్పుడు పొద మండుచుండెను కానీ కాలిపోలేదు అనే మోషే భక్తుడు చూసిన దర్శనం, ఆ సాక్ష్యం మన లైఫ్లో ఇప్పుడు కూడా, ఈ జనరేషన్లో కూడా నెరవేరుతుంది. నా లైఫ్లో అది నెరవేరింది, నా కుటుంబంలో నెరవేరుతూనే ఉంది. ఇంకా దేవుని సేవలో నాకు సహకరిస్తున్న వాళ్ళందరి జీవితాల్లోనూ నెరవేరుతుంది. కానీ చాలామంది వస్తారు చర్చికి, చాలామంది చెప్తారు ఆయన మా పాస్టర్ గారని, కానీ దేవుని సేవలో వాళ్ళు ఉపయోగపడరు. దేవుని సేవకుడిగా నాకు సహాయపడాలన్న బుద్ధి జ్ఞానం ఉండదు చాలామందికి. వాళ్ళ దృష్టిలో పాస్టర్ గారు అంటే, చర్చ్ అంటే డబ్బులు అవసరమైతే ఏటీఎం మిషన్కి వెళ్తామని చూస్తారా? సరిగ్గా అలాగా ప్రార్థన అవసరమైతే పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, మనకేదైనా సమస్య వస్తే, మనకేదైనా అవసరం వస్తే మరి బ్రదర్ కాల్ చేద్దాం. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా మీకు ఏ అవసరం లేకపోయినా, ఏ కష్టం రాకపోయినా, పాస్టర్ గారికి ఏదైనా అవసరం ఉందేమో, మా వలన ఏదైనా హెల్ప్ అవుతుందేమో అని ఎప్పుడైనా ఫోన్ చేశారా? మీ అవసరం కొరకు కాకుండా, మీ సమస్య చెప్పుకోవడానికి కాకుండా ఎన్నడైనా ఫోన్ చేసి అన్న ఏదైనా హెల్ప్ చేయాలా, ఏ విషయంలో అయినా మా సపోర్ట్ కావాలా చెప్పండి అన్న, మేము హెల్ప్ చేస్తామని ఎన్నడైనా మీ బ్రతుకులో ఒక్కసారైనా మీ కొరకు కాకుండా పాస్టర్ గారి కొరకు, చర్చి కొరకు ఎప్పుడైనా కాల్ చేశారా? ఆలోచించండి. ఒక్కసారి కూడా మీరు ఫోన్ చేసి బ్రదర్ చర్చిలో ఏదైనా నీడ్ ఉందా, మీకు ఏదైనా నీడ్ ఉందా, ఏదైనా హెల్ప్ కావాలా, దేవుని సేవలో సహాయపడడానికి ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం అని గనక మీరు ఎప్పుడు కాల్ చేయకపోతే కనీసం సిగ్గుపడండి. ఈరోజైనా మీ ముఖం మీరు అద్దంలో చూసుకొని సిగ్గుపడండి. నేను మిమ్మల్ని తిట్టనక్కర్లా, మిమ్మల్ని మీరే తిట్టుకోండి. అది కూడా ఒక బ్రతికైనా ఆలోచించండి. అసలు మీరు దేవుని బిడ్డలేనా? మీ ఇంట్లో నల్ల కవర్ వేసుకొని, అట్టేసుకొని పెట్టుకున్నారే బైబిల్, ఆ బైబిల్ మీ ఇంట్లో ఉండటం వల్ల మీకేం ప్రయోజనం? ఇంకా ఆ బైబిల్ చదవటం వల్ల మీకేం మేలు అవ్వదు. మీరు ఆరాధిస్తున్న మీ దేవునికి, మీకు దేవుని అందించే మీ దైవజనుడికి మీరు అందుబాటులో లేకుండా, మీరు ఉపయోగపడకుండా, ఏమండి సంఘములో ఏదైనా అవసరం ఉందా, దేవుని సేవలో ఏదైనా నేను ఉపయోగపడచ్చా, ఉపయోగపడగలనా అని అసలు ఆలోచన లేకుండా, ఆ ప్రయత్నమే చేయకుండా, ఒకసారి కూడా ఫోన్ చేయకుండా, ఎప్పుడు చేసినా మీ స్వార్థమే, మీ అవసరాలే, మీ కష్టాలే, మీ దరిద్రమే. ఇది దేవుని బిడ్డల లక్షణం కాదు. అలాంటి వాళ్ళ బ్రతుకులో అసంతృప్తి గూడు కట్టుకొని ఉంటుంది, దయ్యాలు తెస్టేసుకొని కూర్చుంటాయి, దేవుడు ఉండడు. మీరు చూడండి ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 15-16 వచనాలలో ఇలా రాయబడి ఉంటుంది. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. చూసారా, జలగ అంటే ఏంటి? రక్తం పీల్చుకొని బ్రతికే ఒక ప్రాణి, ఒక జీవి కదా. జలగ కట ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరట. నిజంగానే జలగకి 2 కూతుర్లు ఉన్నారని కాదు, దాని ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఇమ్ము ఇమ్ము అంటారంట ఎప్పుడు చూసినా. ఇంకేమని రాయబడి ఉందంటే,
తృప్తి పడనివి 3 కలవు. ఇవంతా తృప్తి పడని వాళ్ళు, ఎంతసేపు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో లేదు అనే వాళ్ళంతా జలగ ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళు ఎంతసేపు తీసుకుంటుంటారు తప్ప తిరిగి ఇచ్చే మెంటాలిటీ వీళ్ళకు ఉండదు, ఇచ్చే బుద్ధి వీళ్ళకు ఉండదు, ఇవ్వాలన్న మెదడు, జ్ఞానం, బుద్ధి వీళ్ళకు ఉండదు. తీసుకోవాలి అనేది తెలిసినప్పుడు ఇవ్వాలి అనేది ఎందుకు తెలియదండి? తెలియక కాదు, ఇవ్వబుద్ధి కాదు, ఇచ్చే మనస్సు లేక. ప్రేమైన, సమయమైన, ధనమైన మీరు పొందుకుంటున్నారు దేవుని నుండి, దైవజను నుండి, లేదా ఇంకెవరి నుండో. మరి తిరిగి ఇస్తున్నారా? మీరు ఎంత టైం స్పెండ్ చేశారు మీ చర్చ్ గ్రోత్ కోసం, సంఘక్షేమం కొరకు? ధనం ఎంత ఖర్చు పెట్టారు, సమయం ఎంత ఖర్చు పెట్టారు, మీ ప్రేమ ఎంత ఖర్చు పెట్టారు? ఫోన్ చేసి లొడలొడమని సొలువాగుడు వాగితే అది ప్రేమ కాదు. ఎవరి కడుపు నిండుద్ది చెప్పండి? మాకు అంత ప్రేమ, ఇంత ప్రేమ అని మీరు 100 సార్లు పలికినా అది సేవలో సహాయం చేసినట్టేనా? ఆలోచించండి. మాకు చర్చ్ అంటే ఎంత ప్రేమో, పాస్టర్ గారు అంటే ఎంత ప్రేమో అని మీరు 1000 సార్లు పలికిన సంఘానికి ఏం మేలు మీ వల్ల? పరిచర్యకి ఏం మేలు? పాస్టర్ గారికి ఏం మేలు? దేవునికి ఏం మహిమ కలుగుతుంది చెప్పండి? మాటలన్నీ పక్కకు పెట్టి మీరేం చేశారు మీ సంఘం కోసం? మీరు సంఘానికి వస్తున్న ఇన్నేళ్లలో, ఇన్ని సంవత్సరాలలో సంఘక్షేమము కొరకు, పరిచర్య బలపడడం కొరకు, పాస్టర్ గారికి సహకారులుగా మీరు ఎన్నిసార్లు వచ్చారు? మీరు చేసింది ఏంటి? ఎంత సమయం ఖర్చు పెట్టారు? ఎంత ధనాన్ని ఖర్చు పెట్టారు? మీరు పొందుకుందెంత, తిరిగి కాంట్రిబ్యూట్ చేసిందంట అంటే ఇచ్చింది ఎంత అనేది ఆలోచించండి. ఒకవేళ పొందుకున్నదే ఎక్కువ ఉండి తిరిగి ఇచ్చింది మాత్రం తక్కువ అనుకోండి, సమయమైనా, ధనమైనా, ప్రేమైనా, యు బిలాంగ్ టు ద జలగ ఫ్యామిలీ. మీరు జలగ కుటుంబానికి చెందిన వాళ్ళు అన్నమాట. అంటే మీరు ఎంతసేపు ఇమ్ము ఇమ్ము అంటారు తప్ప తీసుకో అని అనరు. దేవుని దగ్గర కానీ, మనుషుల దగ్గర కానీ, పరిచర్య దగ్గర కానీ, దైవజనుడి దగ్గర కానీ. తృప్తి పడని వాళ్ళంతా ఈ జలగ ఫ్యామిలీలో ఉంటారు. అందులో మొదటిది ఏంటో తెలుసా అండి? తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము. చూసారా? తృప్తి పడనివి, ఇక చాలు అననివి 4 ఉన్నాయట, 3 ఉన్నాయట. ఆ లిస్టులో మొట్టమొదట వచ్చేది ఏంటంటే పాతాళము. చూసారా? పాతాళం అంటే ఏంటండి? నరకానికి ప్రతిబింబం. అక్కడ మంటలు ఉంటాయి. దేవుని భయము లేని భక్తిహీనుడైన ధనవంతుడు చచ్చిపోతే వాడు అక్కడికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. అక్కడ మంట అంటూ వాడు ఏడ్చాడు. ఒక చుక్క నీటి కోసం ప్రాధేయపడ్డాడు అబ్రహాము దగ్గర కదా. లాజర్ను పంపు తండ్రివైన అబ్రహామా, నా నోటిని తడపడానికి, నా నాలుకను తడపడానికి, ఒక చుక్క నీరు నా నోట్లో వేయడానికి లాజర్ను పంపు అని బతిమిలాడాడు. గొంతు ఎండిపోతుంది కానీ తాగడానికి అక్కడ నీళ్లు ఉండవు. ఆకలి వేస్తుంటుంది కానీ భోజనం ఉండదు. కాలిపోతూనే ఉంటుంది కానీ శరీరం అలాగే ఉంటుంది. మంట మండుతూనే ఉంటుంది కానీ అక్కడ చిమ్మ చీకటి ఉంటుంది, దుర్గంధం ఉంటుంది, దుర్వాసన ఉంటుంది. ఇవి నరకములో మనకు కనిపిస్తాయి. పాతాళంలో కూడా ఇదే సీన్ ఉంటుంది. అవసరం అంటారా అక్కడికి వెళ్ళటం? చెప్పండి. దేవునికి చోటు లేని వ్యక్తులు, దేవునికి తగినంత ప్రాధాన్యత, తగినంత విలువ, తగినంత ప్రేమ, తగినంత ధనము, తగినంత సమయము ఇవ్వడానికి చచ్చిపోతుంటారు. కొంతమంది అల్లాడిపోతూ ఉంటారు. పొందుకున్నప్పుడు చచ్చిపోరే మళ్ళీ. అంటే ఎవరైనా ఇస్తే మాత్రం చక్కగా సంకలు గుద్దుకుంటూ మురిసిపోయి నోటి నిండా నవ్వు, వద్దు అనకుండా తీసేసుకుంటారు. దొరికిన కాడికి దోచుకుపోతారు చక్కగా. వేరే వాళ్ళ సమయాన్ని, ధనాన్ని, ఇతరుల భోజనాన్ని, ఇతరుల ప్రేమను, దేవుని ప్రేమను, దేవుడిచ్చే ఆశీర్వాదాలను దోచుకుపోయినట్లుగా దోచుకుపోయి తిరిగి మీరు కూడా ప్రేమించండి. సమయాన్ని వాడుకున్నారు కదా, మరి మీ సమయాన్ని ఇవ్వండి అన్నప్పుడు మొఖాలు మార్చేసి ఏదో వాళ్ళ ఇంట్లో దొంగలబడి దోచుకుపోతే బాధ పడతారు సరే, అలా మొఖాలు మార్చేసి వినకూడదు ఏదో విన్నట్టు, పలకకూడదు ఏదో పలికినట్లు మొఖాలు పెడుతుంటారు. దుర్బుద్ధి కలిగిన మనస్తత్వం ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, తృప్తి పడనివి, చాలును అననివి జలగ కుటుంబానికి చెందినవి. అలాంటివి 3 ఉన్నాయి, 4 ఉన్నాయి అని దేవుడు రాయించాడు.
ఆ 3-4 లిస్టులో మొట్టమొదట వచ్చింది ఏంటంటే పాతాళము, ఖనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. అలా పాతాళములాగా, మంటలాగా, జలగలాగా భక్తిహీనులు, దేవుని భయము లేని వాళ్ళు, దేవునికి చోటు ఇవ్వడానికి ఇష్టపడని వారు. దేవునికి చోటు ఇవ్వడం అంటే ఏంటండి? ఆయన చెప్పినట్టు బతకాలి, ఆయనకి సమయం ఇవ్వాలి, దేవుని సేవలో సహాయపడాలి, ఒళ్ళొంచి కష్టపడాలి దేవుని కోసం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు దాకా ఒక్క రోజైనా దేవుని సేవలో సహకరించడానికి మీ ఒళ్ళు వంచి కష్టపడ్డారా? జంతికలు చేసుకోవడానికి, కజ్జికాయలు చేసుకోవడానికి, దమ్ బిర్యానీ వండుకోవడానికి, పూరీలు గారెలు వండుకొని తినడానికి, ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకోవడానికి సమ్మర్ వస్తే ఒళ్ళొంచారు, కష్టపడ్డారు, డబ్బులు ఖర్చు పెట్టారు. ఏమండి? వీళ్ళకి పార్సల్ పంపిస్తారు. మళ్ళీ అన్నిటికీ ఒళ్ళొంగుతుంది, అన్నిటి కోసం మీ కాళ్ళు పరిగెడుతున్నాయి, మీ చేతులు కష్టపడుతున్నాయి. దేవుని సేవలో మీ ఒళ్ళు ఎప్పుడైనా నలిగిందా? చెమట చిందించారా? అలిసిపోయారా? ప్రయాసపడ్డారా? మీ పాస్టర్ గారితో పాటు సువార్త ప్రకటనలో భాగస్వాములయ్యారా? అంత ఖాళీ మాకెక్కడదండి, అంత ఓపిక మాకెక్కడదండి. ఉన్న ఓపిక అంతా, ఉన్న టైం అంతా తినడానికి, పడుకోవడానికి, ఏమండి, గాలి తిరుగులు తిరగడానికి, సరదాలకి, జలసాలకి, లోక సంబంధమైన వాటికి మీరు వాడేస్తే, దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం టైం లేదు, డబ్బు లేదు. మా దగ్గర ఏముందండి టైము? మా దగ్గర అంత ఓపిక లేదు, మా దగ్గర అంత డబ్బు లేదు, బోల్డన్ అప్పులు, బోల్డన్ అవసరాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇలా మాట్లాడితే, ఇలా ఆలోచిస్తే, ఇంత నీచమైన భక్తిహీనమైన మనస్సు మీకుంటే, మీకు పాతాళ లోకములో నరకాగ్నిదేవో మీకు బెర్త్ రిజర్వ్ అవుతుంది ఖచ్చితంగా. దేవునికి చోటు లేని మనుషులు దేవుని దగ్గర స్థానాన్ని పోగొట్టుకుంటారు కదా, పరలోక రాజ్యంలో వాళ్ళకు చోటు ఉండదు. సో ఈరోజు దేవుని సేవకునిగా నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అసంతృప్తి, ఏడుపు, నిట్టూర్పు, ఎల్లప్పుడూ నిరాశతో, ఎన్నిచ్చినా, ఎన్ని పొందుకున్నా, ఎన్ని కొనుక్కున్నా ఇంకా ఏదో లేదు అనే ఈ అసంతృప్తితో కూడిన జీవితం జీవించే వాళ్ళందరూ దేవునికి చోటు లేని వ్యక్తులే. సెకండ్ థాట్ లేకుండా చెప్తున్నాను. వాక్యము నిరర్ధకము కాదు. పెళ్లి కానంత వరకు పెళ్లి కావాలి ప్రార్థన చేయండి అంటారు కొంతమంది. పెళ్ళయ్యాక ఈ పెళ్లి వల్ల నాకు సంతోషమే లేదు, ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నానో, చేసుకోపోయినా బాగుండేది, ఈ అబ్బాయిని ఎందుకు చేసుకున్నానో, వీడి వల్ల నాకు అసలు మనశ్శాంతి లేదు అని పెళ్లి చేసుకున్న భర్తను బట్టి ఆ భార్యకి తృప్తి లేకపోతే, నెమ్మది లేకపోతే, నాకు కావాల్సింది ఇలాంటి భర్త కాదు, ఇంకా మెరుగైన భర్త, ఇంకా తెలివైనవాడు, ఇంకా బలమైన వాడు, ఇంకా చురుకైన వాడు అని చేసుకున్నాక బాధపడితే ఉపయోగం ఏంటి? పురుషుడైనా స్త్రీ అయినా వివాహ జీవితాన్ని బట్టి అసంతృప్తే. చాలామంది తల్లిదండ్రులకి పిల్లలను బట్టి అసంతృప్తి. వేరే వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తూ, వాళ్ళ పిల్లలు చూడు ఎంత మెరుగ్గున్నారో, ఎంత బాగా చదువుకున్నారో, ఎంత బాగా సెటిల్ అయ్యారో, నా పిల్లలు వాళ్ళలా లేరు, వీళ్ళలా లేరని చెప్పి వేరే వాళ్ళతో వీళ్ళ పిల్లల్ని కంపేర్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చాలామందికి వాళ్ళ పిల్లలను బట్టే వాళ్ళకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు. నీ కడుపున పుట్టిన పిల్లల వల్ల నీకు నెమ్మది లేకపోతే, వాళ్ళ వలన నువ్వు ఏడుస్తున్నావంటే, నీ పిల్లలే నీ దుఃఖానికి కారణమయ్యారంటే, నీ కన్నబిడ్డల వలన నీకు నిద్ర లేదు, నెమ్మది లేదంటే, నువ్వు దేవునికి చోటు లేకుండా, దేవునికి తగినంత విలువ, సమయం ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా పిల్లలను బాధ్యతగా పెంచితే, రేపు ఆ పిల్లల వల్ల నీకు ఆదరణ దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. చాలామంది తల్లిదండ్రులు అసలు ముందు వాళ్ళే దేవుని సేవలో సహకరించరండి. వీళ్ళు దేవునికి దూరంగా ఉంటారు, పాస్టర్ గారికి దూరంగా ఉంటారు. ఏ విధమైన బాధ్యత లేకుండా నామకార్థంగా బతికేస్తుంటారు. కాలం గడిచిపోతుంటుంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. ఎంత కంపు చేయాలో అంత కంపు చేసి పిల్లలు తల్లిదండ్రులకు అవమానాన్ని, బాధను, దుఃఖాన్ని మిగులుస్తారు.
తల్లిదండ్రుల పరువు మొత్తం కంపు చేసి పెడతారు. అప్పుడు పిల్లల్ని కొట్టడం వలన, తిట్టడం వలన, ఏమండి, కూర్చొని ఏడవటం వలన, అందరికీ చెప్పుకొని ఏడవటం వలన ప్రయోజనం ఏంటి చెప్పండి? మీ పిల్లలు నాశనం కావడానికి మీరే కారకులు. పిల్లలు తెలుగు నేర్పితే తెలుగు వస్తుంది. తమిళనాడులో తమిళియన్స్ మధ్య పుట్టి పెరిగితే వాళ్ళకి తమిళ్ వస్తుంది. నార్త్ ఇండియాలో పుట్టి పెరిగితే హిందీ వస్తుంది. ఏం చూస్తారో, ఏం వింటారో, ఏవైతే వాళ్ళ చుట్టూ ఉంటాయో పిల్లలు అలాగే తయారవుతారు. తల్లిదండ్రులకు లేని దేవుని భయము, భక్తి, సంస్కారము, దేవుని సేవలో సహకరించాలన్న ఇలాంటి కామన్ సెన్స్ పిల్లలకి ఎక్కడ వస్తుందండి? తర్వాత పిల్లల మీద కంప్లైంట్ చేస్తుంటారు, మా అబ్బాయి ప్రయోజకుడు కాదు, మా అమ్మాయికి బుద్ధి లేనిది, జ్ఞానం లేనిది, మా పరువు తీసిందని. పిల్లలలో ఉన్న ఆ భక్తిహీనత, ఆ తిరుగుబాటు, తల్లిదండ్రుల గురించి ఆలోచన లేని ఆ స్వార్థం ఎక్కడి నుంచో రాలా. మీ రక్తం, మీ పెంపకం, మీ జీన్సే కదా. నా కొడుకు నాలా తయారవుతాడు. నేను దగ్గరుండి వాడి కీబోర్డ్ నేర్పించాను కాబట్టి వాడి కీబోర్డ్ వచ్చింది. నేను నేర్పకపోతే వచ్చేదే కాదు. నేను ఒక ఎదవని అనుకోండి, ఇంకొక ఎదవ తయారవుతాడు. నా కొడుకు నాలాగా తయారవుతాడు. ఎదవనారా ఎదవవుతాడు. నేను భక్తుడిని అనుకోండి, నేను సమయం కేటాయించకపోతే, నేను సరిగ్గా పెంచకపోతే అప్పుడు కూడా వాడు ఎదవనారా ఎదవవుతాడు. చాలామంది భక్తుల సంతానం భక్తిహీనులుగా మారడానికి కారణం ఏంటంటే, ఈ సోకాల్డ్ భక్తులు, వీళ్ళు భక్తిగా బతుకుతారు, వీళ్ళ వరకు నీతిగా ఉంటారు, కానీ పిల్లల్ని భక్తిలో పెంచడానికి సమయాన్ని కేటాయించరు. అదే అంత ఆషామాషి విషయం కాదండి. కీబోర్డు నేను నేర్చుకొని ప్లే చేయటమే చాలా కష్టం అంటే దానికే చాలా టైం కేటాయించాలి. ప్రతి పాట ముందు నేను ప్రాక్టీస్ చేసుకొని తర్వాత అది ప్లే చేస్తూ, పాడుతూ, ప్లే చేస్తూ రికార్డ్ చేయటం అంటే చాలా కష్టం, చాలా టైం వెచ్చించాలి. అలాంటిది నా ఇద్దరు కొడుకులకి వాళ్ళకి నేర్పి, మళ్ళీ వాళ్ళతో సాధన చేసి, మళ్ళీ వాళ్ళని చదివిస్తూ, మళ్ళీ వాళ్ళని మార్షల్ ఆర్ట్స్ క్లాసులు తీసుకెళ్తూ, ఇలా మల్టీ టాస్కింగ్ నేను చేస్తూ వాళ్ళతో చేయించడం అంటే ఎంత కష్టం చెప్పండి. ఎంత అలసిపోతా ప్రతిరోజు. నేను ఎక్సర్సైజులు చేసుకొని మళ్ళీ వాళ్ళతో చేయించి, నేను బైబిల్ చదివి మళ్ళీ వాళ్ళతో చదివించి, నేను చేస్తున్నవన్నీ నా పిల్లలతో చేయించాలంటే బాగా అలసిపోతాను. చాలా సమయం ఖర్చు అవుతుంది, చాలా ధనం ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు గనక నేను సమయాన్ని, ధనాన్ని, ఓపికను నా పిల్లల కొరకు నేను స్పెండ్ చేయకపోతే నాలో ఉన్న భక్తి నాతోనే మిగిలిపోతుంది. నాకు వచ్చిన ఈ కీబోర్డు నాతోనే ఆగిపోతుంది. నా పిల్లలకి ఏమీ రావు. పండిత పుత్ర పరమసుంట అనే ఒక సామెత ఉంది. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాను నేను. చాలామంది పండితుల పిల్లలు సొంటల్లా మిగిలిపోతారు. అంటే వాళ్ళకేం రాదు, చేతగాని చవటల్లాగా దద్దమ్మల్లా మిగిలిపోతారు. తండ్రి ఏమో ఒక లెజెండరీ పర్సను, పిల్లలేమో ఒక పోరంబోకులాగా ఎందుకు పనికిరాని చవటల్లా తయారవుతారు. కారణం ఏంటంటే, ఈ లెజెండరీ పర్సనాలిటీ కలిగిన ఈ గొప్ప తండ్రి లేదా తల్లి అదే స్థాయిలో పిల్లల్ని పెంచడానికి, ప్రయోజకులు చేయడానికి సమయాన్ని వెచ్చించక, కష్టపడక, ప్రయాసపడక వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ స్టార్డమ్ని, ఆ లెజెండరీ, ఆ పర్సనాలిటీకి వచ్చే గౌరవం, గుర్తింపుని, ప్రచారాన్ని వీళ్ళు ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఊరిని ఉద్ధరిస్తూ, ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ, ఏమండి, వీళ్ళు గొప్పలు అనిపించుకుంటూ చప్పట్లు అందరూ కొడుతుంటే ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లల్ని గాలికి వదిలేస్తారు, స్కూల్లో పడేస్తారు. చదువుతున్నారో లేదో పట్టించుకోరు. ఆడికి చదువు రాదు. స్కూల్లో పడేస్తే చదువు వస్తుందా? తల్లిదండ్రుల దగ్గర కూర్చొని చదివించాలి కదా. ఎరా బైబిల్ చదివావా అని అడిగితే ఆడు చదవడు. నువ్వు దగ్గర కూర్చొని చదివించాలి. ప్రార్థన చేయనా అని అంటే సరే డాడీ చేస్తా అంటాడు. నువ్వు మోకాళ్ళ మీద ఉండి వాడితో మోకాలు వేయించి దగ్గర ఉండి ప్రార్థన నేర్పాలి. ఇవన్నీ నేను చేశాను, చేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడే మాటలు వస్తున్న స్టేజ్లో, పూర్తిగా ఈ అమ్మ నాన్న అని పిలవటం కూడా రాని స్టేజ్లో మా పెద్ద బాబుతోనూ చిన్న బాబుతోనూ నేను ప్రార్థన పలుకుతూ వాళ్ళ చేత పలికిస్తూ, పాటలు పాడుతూ వాళ్ళ చేత పాడిస్తూ, నేను కీబోర్డ్ ప్లే చేస్తూ వాళ్ళ చేత చేయిస్తూ ఎన్నో వీడియోలు తీసాను. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు, మురిసిపోతున్నారు. డాడీ మా కోసం ఇంత కష్టపడ్డావా. మాటలు రాని స్టేజ్లో, అప్పుడప్పుడే మాటలు వస్తున్న ఆ స్టేజ్లో నేను నేర్పిన ప్రార్థనలు, కీర్తనలు, 23వ కీర్తన, మొదటి కీర్తన,
ఇలా ఎన్నో కీర్తనలు, ఆడియో వీడియోలు భద్రపరిచాను, నా పిల్లలకి ఇప్పుడు ఇచ్చాను. ఎంత సంతోషంగా ఉన్నారంటే, డాడీ ఎంత కష్టపడ్డావు మా కోసం నువ్వు, ఎన్ని గంటలు, ఎంత శ్రమ, ఎంత ఓపిక అంటే, మరి అలా కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారు, కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. ప్రతిరోజు ఇక నేను జ్ఞాపకం చేయకుండానే రోజు వాక్యం ధ్యానిస్తారు, బైబిల్ చదువుతారు, మోకరించి ప్రార్థన చేసుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ పిల్లలతో అంత సమయాన్ని మీరు కేటాయించారా ఎప్పుడైనా? తండ్రి సిగరెట్ తాగుతూ కొడుకు కానీ కూతురు కానీ భక్తులుగా మారాలి పెద్దయ్యాక అని ఆశపడ్డాడు అనుకోండి, వాడికంటే పెద్ద పోరంబోకోడు వెధవ ఇంకొకడు ఉన్నాడు అనమాట. నువ్వేమో సిగరెట్ తాగుతావు, నువ్వు మాత్రం మందు కొడతావు, నువ్వు నోరు తెరిస్తే పచ్చిబూతులు మాట్లాడతావు. అవన్నీ చూస్తూ వింటూ పెరుగుతున్న నీ కొడుకు కూతురు మాత్రం నువ్వు చెప్పినట్టు వినాలి, తండ్రికి మర్యాద ఇవ్వాలి, భక్తిగా బ్రతకాలని ఆశపడతావు. అది సాధ్యం కాదు సహోదరుడా. తల్లికి లేని భక్తి, తల్లికి లేని దేవుని భయము, తల్లికి లేని దేవుని సేవలో సహకరించాలన్న బుద్ధి జ్ఞానము కూతురికి ఎక్కడొస్తుంది చెప్పండి? తల్లి ఏనాడైనా ముందుండి దేవుని సేవలో దైవజనుడికి సహకరిస్తే కూతురుకు కూడా ఆ మంచాలాట్లన్నీ వచ్చి ఏడుస్తాయి. బ్రతుకంతా తల్లి సంఘానికి, సేవకు, పాస్టర్ గారికి దూరంగా తన కోసం, తన ఇంటి కోసం, తన అవసరాల కొరకు, తన కుటుంబ భవిష్యత్తు కొరకే బతికేస్తుంది అనుకోండి, చరిత్ర పునరావృతం అవుతుంది. రేపు కూతుర్లు కొడుకులు కూడా అలాగే మొదలెడతారు మళ్ళీ. సో తల్లిదండ్రులకు లేని భయము, భక్తి, బుద్ధి, జ్ఞానం, విధేయత పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? సో మీ పిల్లలు తప్పు చేస్తున్నారంటే పెద్ద అయ్యాక మీ దుఃఖానికి, మీ ఏడుపుకి, మీ అవమానానికి కారణమవుతున్నారంటే పిల్లలను కొట్టకండి, మీ చెప్పు తీసుకొని మిమ్మల్ని కొట్టుకోండి, మీ చెంపల మీద మీరు కొట్టుకోండి. కారణం ఏంటంటే మీ నిర్లక్ష్యం, మీ బాధ్యత రాహిత్యం, మీ భక్తిహీనత మీ పిల్లలకి ఆస్తిగా, వారసత్వంగా మీరు అందించారు. మీరు మీ ప్రయత్నం లేకుండానే మీరు అందించేస్తారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు కదా. తల్లిదండ్రులను చూసి పెరుగుతున్న పిల్లలు వాళ్ళలాగా తయారవుతారండి. కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళైనా మీరైనా కనీసం భక్తిగా బతకండి. దేవునికి తగినంత సమయం ఇవ్వండి, తగినంత ధనం ఇవ్వండి, బిచ్చం వేయకండి అన్నడు కూడా. ఏదో వేసామనిపించుకోవడానికి కాదు, దేవుడు లెక్క అడుగుతాడు. ఏదో ఒకట్లే చేసామనిపించుకోవడానికి కనుక మీరు సాక్ష్యం చెప్పినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, కానుకలు ఇచ్చినా, అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టు కొంతమంది, అప్పుడప్పుడు పార్కుకి వెళ్ళినట్టు, అలా అప్పుడప్పుడు చర్చికి వెళ్ళినా ఏం ప్రయోజనం చెప్పండి? చర్చికి ఎన్నిసార్లు వెళ్తున్నారు, రైతు బజార్కి ఎన్నిసార్లు వెళ్తున్నారు అని అడిగితే కొంతమందిని రైతు బజార్కి, మెడికల్ షాప్కి, హాస్పిటల్కి ఇంకా ఎక్కువసార్లు వెళ్ళి ఉంటారు. సంవత్సరంలో 12 నెలలు ఉంటే ఆ 12 నెలల్లో హాస్పిటల్కి ఎక్కువ ట్రిప్పులు వేసారా, చర్చికి ఎక్కువ ట్రిప్పులు వేసారా అంటే నవ్వు వస్తుంది. ఎందుకు అసలు ఇన్నిసార్లు మీకు హాస్పిటల్ అవసరం పడుతుంది? ఎందుకు ఇన్ని జబ్బులు మీకు? ఎందుకు ఇన్ని మందు? కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చేదేమో తక్కువ, కాబట్టి మీ టైం అంతా జబ్బులకి, హాస్పిటల్కి, ల్యాబులకి, మెడికల్ షాపులకి అయిపోతుంది. సింపుల్ ఆన్సర్, సింపుల్. ఎందుకు ఎప్పుడు చూసినా, ఎంత సంపాదించినా ఇంకా దరిద్రమే, ఇంకా అప్పులు, ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలి. కారణం ఏంటంటే మీరు ఎప్పుడు దేవుని సేవ కొరకు, దేవుని కొరకు డబ్బు ఖర్చు పెట్టినా ప్రతిసారి మీ స్థాయికి తగ్గట్టు, మీ స్థితికి తగ్గట్టు ఎన్నడూ కూడా చేయలేదు. ఎప్పుడు కానుకిచ్చినా దేవుని సేవ కొరకని, దేవుని కొరకని మితముగానే ఇచ్చారు. చాలినంత ఇవ్వలేదు, మీరు ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. మనిషి ఏమి విత్తునా ఆ పంట కోయిన అన్నాడు కదా దేవుడు. ఒక టీ స్పూన్ విత్తనాలు మనం విత్తామనుకోండి, ఆ టీ స్పూన్ విత్తనాలకు తగ్గ పంటే వస్తుంది. మనమేమో ఒక గుప్పుడు విత్తనాలు జల్లేసి తిరిగి ట్రాక్టర్లు, లారీలు పంట ఇంటికి రావాలని కోరుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనం విత్తిన కొన్ని గింజలకే కొంత పంట వస్తుంది. విస్తారమైన విత్తనాలు విత్తినోడికి విస్తారంగా పంట వస్తుంది. ఇది అర్థం కాకపోతే ఎలా చెప్పండి? సామెతల గ్రంథంలో మనం చూస్తాం, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి
లేమికి వచ్చిన వారు కలరు. క్రైస్తవుడు హల్లెలూయా. వెదజల్లారట, అభివృద్ధి పొందారట. కానీ కొందరట తగిన దానికంటే, అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది, వాళ్ళ శక్తి కొలది వాళ్ళు చేయలేదు. ఇంకా ఇవ్వగలరు దేవుని సేవ కొరకు, కానీ దాచుకుంటున్నారు. తగిన దానికంటే, అంటే ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు అని రాస్తుంది బైబిల్లో. లేమి అంటే కరువు, పేదరికం, దరిద్రం. కొందరు డబ్బు దాస్తారు కానీ, కాబట్టి డబ్బు విషయంలో వాళ్ళకి పేదరికం ఉండదు, కానీ మరొక విషయంలో కరువును పడతారు. ఏంటి అది అంటే ఆరోగ్యం ఉండదు. ఏం సుఖం చెప్పండి? మీరు దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర తగినంత డబ్బు తీసుకుని రాకుండా అక్కడ పిసినిగొట్టుతనాన్ని చూపించి అక్కడ సేవింగ్స్ చేయటం తప్పు కాదండి, కానీ దేవునికి ఇవ్వవలసిన దాన్ని తీసి గనక మీరు దాస్తే ఆ దాయబడ్డ ధనము మిగతా ఇంక దేన్నో తినేస్తుంది. అప్పుడు లెక్క పెడితే డబ్బులు కనబడతాయి మీ పర్సులోను, మీ బ్యాంకులోను, ఇంట్లో బీరువాలో. చూడడానికి ఒక భారీ మొత్తంలో డబ్బు కనబడుతుంటుంది, కానీ అది మరొక వైపు దేవుని శాపం. ఆరోగ్యాన్ని తినేయటం కానీ, ఆరోగ్యాన్ని లాక్కుపోవటం కానీ, ఆయుష్ లాక్కుపోవటం కానీ, మనశ్శాంతిని, సంతోషాన్ని తీసుకుపోవటం కానీ. ఉండకూడనిది ఏది మన దగ్గర ఉండడానికి వీల్లేదు, అది శపితమైంది. న్యాయంగా మనుషులకి ఇవ్వాల్సింది మనుషులకి ఇచ్చేయండి. యేసయ్య అన్నారు కదా, దేవునిది దేవునికి ఇచ్చేయండి, కైసరుది కైసరుకి ఇచ్చేయండి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాల్సింది, దేవునికి చెందాల్సింది, దేవుని సేవలో వాడబడాల్సింది. అక్కడ కకృతిపడి, అక్కడ పిసినిగొట్టుతనాన్ని చూపించి లేనప్పుడు ఎలాగో ఇవ్వలేకపోయారు, ఉన్నప్పుడు కూడా ఇవ్వడానికి మనసు రాకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? భక్తిహీనత కాదా? లేనప్పుడేమో మా దగ్గర ఎక్కడ ఉందండి ఇవ్వడానికి అని చెప్పి అప్పుడు ఇవ్వకుండా, ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి మనస్సు రాక పిసినిగొట్టుతనంతో దేవుని దగ్గర పొదుపు చేసి, సేవ్ చేసి ఏం సాధిస్తున్నారంటే ఎక్కువ ట్రిప్పులు పడతాయి హాస్పిటల్కి. అలా డాక్టర్ ఫీజుల రూపంలో, మందుల రూపంలో, మెడికల్ టెస్టుల రూపంలో హాస్పిటల్కి ట్రిప్పులకి వెళ్ళడానికి పడుతుంది కదా, పెట్రోల్కి, ఫ్యూయల్కి, ఆటోలకి, బస్సులకి అవుతుంది కదా. ఇలా ఎక్కడ మట్టిపాలు చేసుకునే బదులు అదేదో ముందే దేవుని దగ్గర దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసి మనుషులకి ఇవ్వాల్సింది మనుషులకి, ఎవరికి ఏది అచ్చి ఉండదు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేయాలి, మళ్ళీ ఎవరికి రుణపడి ఉండకూడదు, ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయాలి. మరి దేవుని పట్ల మీరు న్యాయంగా నడుచుకుంటున్నారా? తగినంత ప్రేమ, తగినంత సమయము, తగినంత ధనము, ప్రతిదీ ఏదేదైతే మీ నుండి దేవునికి చెందాలో అవి గనక చెందకపోతే నా ప్రియ సహోదరి సహోదరులారా, అసంతృప్తి మీ జీవితంలో డ్యాన్స్ వేస్తుంటుంది, చక్కగా తిష్టేసుకొని కూర్చుంటుంది, నాట్యం ఆడుతుంటుంది, మీ నడినెత్తి మీద అసంతృప్తి కూర్చుంటుంది, మీకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఇదివరకు డబ్బు లేదని అసంతృప్తి, ఇప్పుడు డబ్బు వచ్చినా కూడా ఇంకేదో అసంతృప్తి, అదొచ్చినా మళ్ళీ అసంతృప్తి. అలా ఏడుస్తూ, ఉసూరుమంటూ, నిట్టూరుస్తూ అలాగే మీరు చచ్చిపోతారు. మొదటి స్థానము దేవునికి ఇవ్వండి, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి. తొలి ప్రాధాన్యత మీకు దేవుడు కావాలి. ఎప్పుడెప్పుడు దేవుని సేవలో సహకరిద్దామా, ఎప్పుడెప్పుడు దేవుని సేవకుడికి అండగా ఉందామా అనే మనస్సు మీకు గనక లేకపోతే మీ లైఫ్లో దేవునికి ఫస్ట్ ప్లేస్ లేదు. ఇక మీదటనైనా, కనీసం రానున్న రోజుల్లోనైనా, ఈరోజు మొదలుకొని ఇక మీదటనైనా ఫోన్ కాల్ చేయండి, పాస్టర్ గారికి కాల్ చేయండి. సోది పెట్టడానికి కాదు, మీ దరిద్రం అంతా మళ్ళీ ఏకరువు పెట్టడానికి కాదు, ఇంకేదో ఏడుపు, ఇంకేదో జబ్బు, ఇంకేదో రోగం. ఎప్పుడు ఈ దరిద్రమేనా? ఒక్కసారైనా ఫోన్ చేసి, అన్నా చెప్పండి అన్న, ఏదైనా అవసరం ఉందా, నేను ఏదైనా సాయం చేయాలా, క్రిస్మస్ వస్తుంది, ప్రార్థన టైంకి చక్కగా అందరూ బుట్ట బొమ్మల్లాగా, సినిమా హీరోల్లాగా మేకప్ అయి వచ్చి ప్రార్థనలో కూర్చుంటే, ప్రార్థనలో మైక్ ఎవరు పెట్టాలి, స్పీకర్ ఎవరు పెట్టాలి, పాస్టర్ గారు పెట్టాలా, లేదా సంవత్సరం అంతా ఎప్పుడు ఒకడే పెట్టాలా? మీ చర్చి కాదా? మీకు బాధ్యత లేదా? మీరు మాత్రం చక్కగా తల నుంచి కింద దాకా సోకులు పడి మేకప్లు వేసుకొని వచ్చి 4 చప్పట్లు కొట్టి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని వెళ్ళిపోతారా? అందుకే అసంతృప్తి, అందుకే వెలితి, అందుకే కొదువ, అందుకే లోటు, అందుకే నిష్ఠూరం, అందుకే ఏడుపు.
పనికి రాకుండా, నిష్ప్రయోజకులుగా, ఉపయోగపడకుండా, అందుబాటులో లేకుండా, దేవుని మహిమ కొరకు మీరు వాడబడకుండా, మీకోసం మీరే బ్రతుకుతూ ఉన్నారనుకోండి, మీకోసం మీరే, మీ కుటుంబం కోసం మీరే, ఎల్లప్పుడూ మీ అవసరాలు, మీ బాధలు, మీ భవిష్యత్తు ఇంతేనా? నామకార్థంగా అంటి ముట్టనట్లు దేవునితో, దేవుని సేవతో కనుక మీరు బ్రతుకుతూ ఉన్నట్లయితే బెస్ట్ ఆఫ్ లక్. మిగతా బ్రతుకు కూడా అదే ఏడుపు, అదే నిష్ఠూరం, అదే అసంతృప్తి, ఇలాగే గడిచిపోతుంది మిగతా జీవితం కూడా. ఇక చివరిగా ఈ సందేశాన్ని ముగించే ముందు 2 లేఖన భాగాలు చదివి ముగిస్తాను. మొదటిది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదివి వినిపిస్తున్నా మీ కొరకు. హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాదట, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదని వ్రాయబడిందట. ఇది ఎప్పుడు ఎక్కడ వ్రాయబడిందంటే, పాత నిబంధనలో దేవుడు మోషే భక్తుని ద్వారా ఆనాటి ఇశ్రాయేలీయులకు ఇలా సెలవిచ్చాడు. మీ విధేయతను నేను పరీక్షిస్తున్నాను, నేను చెప్పింది ఎంత చేస్తారో ఎంత చేయరో నేను పరీక్షించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని దేవుడు మోషే భక్తుడికి చెప్పాడు. మోజెస్, ఏ రోజు మన్నా ఆ రోజే సమకూర్చుకోమని చెప్పు ఇశ్రాయేలీయులకి, రేపటి కోసం ఈరోజే సమకూర్చుకోవద్దన్నాడు దేవుడు. మోషే వెళ్ళి చెప్పాడు. కానీ చాలామంది ప్రజలు దేవుని మాటను చెవిని పెట్టకుండా, దేవునికి లోబడకుండా, దైవజనుడి మాటకు గౌరవం ఇవ్వకుండా ఈ రోజు కోసం సమకూర్చుకున్నారు, రేపటి కోసం కూడా సమకూర్చుకున్నారు. కానీ దేవుని మీద తిరగబడి ఆయన వద్దన్నా కూడా దాచుకున్న ఆ మన్నా ఉంది చూసారా, అది వాళ్ళు దాచుకున్నారు కానీ తినలేకపోయారు. ఎందుకంటే అది కుళ్ళిపోయింది, వాసన కొట్టిందట, కంపు వాసన వచ్చిందట, పురుగులు పట్టాయట. కాబట్టి దేవుని మాట విని లోబడి ఆ రోజు కొరకు మాత్రమే సమకూర్చుకున్న వాళ్ళకి ఇక నెక్స్ట్ డే కొరకు ఏం మిగలలేదు. కానీ వాళ్ళకేం తక్కువ కాలేదు. వాళ్ళు తృప్తిగా తిన్నారు, వాళ్ళ అవసరాలు తీరిపోయాయి, ఏ లోటు లేకుండా హాయిగా నిద్రపోయారు. వాళ్ళేం దాచుకోలేదు కాబట్టి ఇంకా కులిపోవడానికి కూడా ఏమి లేదు వాళ్ళ దగ్గర. మరుసటి రోజు మళ్ళీ ఫ్రెష్గా దేవుడు మన్నా కురిపించాడు. కానీ దేవుని మీద తిరగబడి వద్దు అన్నాక కూడా, వద్దు అంటే కూడా మొండిగా, మూర్ఖంగా, భక్తిహీనులు చెప్పినా వినకుండా దాచుకున్నారు. కానీ తిందామని చూస్తే మరుసటి రోజు అది కులిపోయింది. ఇప్పుడు ఎవరెవరు దాచారో వాళ్ళింట్లోనే కంపు వాసన, వాళ్ళింట్లోనే కులిపోయిన ఆహారం, వాళ్ళింట్లోనే దుర్గంధం, వాళ్ళింట్లోనే దరిద్రం. సరిగ్గా ఇలాగే ఎంతోమంది దేవుని దగ్గర పొదుపు చేసి, దేవుని దగ్గర పిసినారతనం చూపిస్తూ, దేవుని సొమ్మును దాస్తూ, దాన్ని కూడా భవిష్యత్తు అవసరాలకు దాచుకుందాం, దేవుని సేవలో ఖర్చు పెట్టాల్సిన ధనాన్ని, సమయాన్ని మొత్తం వీళ్ళే వాడేసుకుంటూ ఉపయోగపడరు. వీళ్ళు రారు, వీళ్ళ డబ్బు కనబడదు సేవలో, మీరు రారు, మీ ధనము వాడబడదు సేవలో. మరి మీ వలన ఇక మీ దేవునికి, దేవుని రాజ్యానికి, స్వార్థ ప్రకటనకి ఇంకేం ప్రయోజనం చెప్పండి ఇంకా కదా. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎక్కువ సమకూర్చుకున్నారు కానీ వాళ్ళు ఏమీ అనుభవించలేకపోయారట. ఎక్కువ సమకూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువ సమకూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. ఎల్లప్పుడూ నా దేవుడు, నా దేవుని సేవకుడిన, నా దేవుని పని ఇది, దేవుని రాజ్యం కొరకు మేము సిద్ధంగా అందుబాటులో ఉండాలి, వాడబడాలని 10 ఏళ్ల క్రితం ఉపయోగపడ్డ వాళ్ళు ఇప్పుడు ఉపయోగపడుతూనే ఉన్నారు. 10 ఏళ్ల క్రితం ఉపయోగపడకుండా అప్పుడు దరిద్రం అంతా రుద్ది, అప్పుడు సంఘాన్ని, దేవుణ్ణి, పాస్టర్ గారిని వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఉపయోగపడట్లా. ఇప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేసినా, చర్చకు వచ్చినా వాడుకోవడానికి వస్తుంటారు. 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం ఉపయోగపడ్డ వాళ్ళు 25 సంవత్సరాల తర్వాత కూడా సేవలో సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు కొత్తగా వచ్చిన విశ్వాసులు యాడ్ అవుతున్నారు, సహాయపడుతున్నారు. కానీ ఉపయోగపడేవాడు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉపయోగపడుతున్నాడు. గతంలో పనికి రాకుండా, అంటి ముట్టనట్లుగా, ఎప్పుడు అందుబాటులో లేకుండా బయటోళ్ళలాగా ఉన్నవాళ్ళు అప్పుడు ఉపయోగపడలేదు, ఇప్పుడు ఉపయోగపడలేదు కనుక రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఉపయోగపడరు. అప్పుడు డమ్మీయే, ఇప్పుడు డమ్మీయే, ఫ్యూచర్లో కూడా ఇక డమ్మీ అన్నమాట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉపయోగపడే వాళ్ళు ఎప్పుడూ ఉపయోగపడుతున్నారు దేవునికి, దేవుని రాజ్యానికి, దైవజనుడికి.
వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారు, తృప్తిగా ఉంటున్నారు, ఏ లోటు లేకుండా అన్నీ కలిగిన వాళ్ళై అన్ని అవసరాలు తీరుతున్నాయి. ఇంకా అవసరాలు ఉండొచ్చు, కానీ ఆ అవసరం ఎప్పుడు తీరుతుందో అన్న బెంగ వీళ్ళకి ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళు ఎల్లప్పుడూ దేవుని ప్రేమిస్తున్నారు, మాటలతో కాదు చేతలతో. వాళ్ళు ఉపయోగపడుతున్నారు, వాళ్ళ డబ్బు ఖర్చు పెడుతున్నారు. డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి? నాకు వస్తున్న ధనములో నేను 75% తిరిగి దేవుని సేవ కొరకు ఖర్చు పెడతాను. తెలుసా విషయం మీకు? 10% మాత్రమే కాదు. అంటే నాకు వస్తున్న ప్రతి 100 రూపాయల్లో తిరిగి 75 రూపాయలు ఆత్మల రక్షణ కొరకు మరియు అనాథల పోషణ కొరకు, దిక్కులేని పిల్లల చదువుల కొరకు నేను ఖర్చు పెడుతున్నాను. కాబట్టి దేవుడు కూడా నాకు ఎక్కువ డబ్బు పంపిస్తున్నాడు. కొదువ లేకుండా, దరిద్రం లేకుండా ఎప్పుడు సమృద్ధి ఉంటుంది నా దగ్గర. ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి, దేవుని సేవకు వచ్చిన కొత్తలో నేను తినడానికి, టీ తాగడానికి కూడా డబ్బులు చాలక ఉపవాసం ఉండి వెళ్ళేవాడిని, ఉపవాసం ఉండి ఇంటికి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు నేను ఏదైనా ఊరు వెళ్తే నాతో పాటు సేవలో సహకరించడానికి వస్తున్న పిల్లలందరికీ కడుపు నిండా మంచి భోజనం పెడుతున్నా. నేను తింటున్నాను, వాళ్ళకి పెడుతున్నా. నా ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఆకలితో పంపను. చాలా ఊర్లు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఉన్న విశ్వాసులు ప్రార్థనకి చాలామంది కుటుంబీకులు వస్తారు. భోజనం టైం అయింది కదా, మరి మా పాస్టర్ గారు ఏమైనా తింటారా బ్రదర్ అని ఎవరు అడగరండి, తెలుసా? అప్పుడు కూడా మళ్ళీ 20 ఏళ్ల క్రితం ఎవరు అడిగారో బ్రదర్ భోజనం చేయండి అని, 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ ఆ కుటుంబమే అడుగుతారు. మిగతా వాళ్ళు మనుషులు కాదా? మిగతా వాళ్ళు కడుపుకు అన్నం తినట్లేదా? భోజనం టైం అయింది, మా పాస్టర్ గారు తిన్నారో లేదో, ఇప్పుడు బయలుదేరి ఆయన ఇంటికి వెళ్తే సాయంత్రం అయిపోద్ది, ఆకలితో ఎలా వెళ్తాడో అన్న జ్ఞానం ఉండదు. జ్ఞానం లేక కాదు, ప్రేమ లేక. దేవుని మీద ప్రేమ ఉంటే పాస్టర్ గారి మీద ప్రేమ ఉంటుంది. ఎన్నో ఊర్లు వెళ్ళి ఆకలితో తిరిగి నేను ఇంటికి వచ్చి ఇంట్లో తింటుంటా. ఇప్పుడు కూడా కొద్ది మందికే దేవుడు అంటే ప్రేమ. ఒక పూట ఒక గ్లాసుడు బియ్యం వండి పెడితే ఒక గ్లాసుడు బియ్యంతోనే అప్పుల పాలైపోతారా, వీధిని పడిపోతారా చెప్పండి? ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచించండి. దేవుని సేవకునిగా నేను మీ ఊరు వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు అది కనుక భోజనం సమయం అయి ఉంటే, అది భోజనం సమయం అయి ఉండి కూడా మీరు చొరవ తీసుకొని, బాధ్యత తీసుకొని, మీ ఊరు వచ్చిన, మీ ఇంటికి వచ్చిన మీ పాస్టర్కి, ఆయనతో పాటు వచ్చిన సహకారులకి సంతోషంగా అది మా భాగ్యము, ధన్యత అనుకొని భోజనం సిద్ధపరిచే మెంటాలిటీ కనుక మీకు లేకపోతే దేవుని శాపం ఉంటుంది మీ పైన. ఆ అసంతృప్తి కలిగిన జీవితం వరంలాగా ఎప్పుడు మీ నెత్తి మీద ఉంటుంది. కొంతమంది గ్లాసులు నీళ్ళు ఇవ్వరండి, ఆరాధన అయిపోతుంది. నేను తీసుకుని వెళ్ళిన ఆ వాటర్ బాటిల్ నీళ్ళే నాకు ఒక్కసారి అనుకుంటా, నా వాటర్ నేను తెచ్చుకోవటం మంచిదైంది, లేకపోతే ఈరోజు గొంతు కూడా ఎండిపోయేది. కానీ ఇక్కడ నా దగ్గర ఇలా కాదు. నా తల్లిదండ్రులు నాకు అలవాటు చేసింది ఏంటంటే, మేము నలుగురం అనుకోండి, 6 కోసం ఎప్పుడు వండుతాం. ఆ మిగిలింది కావాలంటే రెండో పూట మళ్ళీ తింటాం. వేడిగా వండుకునే భోజనంతో పాటు మధ్యాహ్నం వండుకున్న ఆ చల్ల అయిపోయిన అన్నం కూర రెండో పూట తింటాం. కారణం ఏంటంటే, ఎప్పుడు ఎవరు తినే సమయానికి మా ఇంటికి వచ్చినా కడుపు నిండా మేము తినే ఆహారం వాళ్ళకు కూడా పెట్టి పంపిస్తాం. అందుకే నిత్యము సమృద్ధి, ఎల్లప్పుడూ సమృద్ధి, ఏ కొదువ లేకుండా, ఏ లోటు లేకుండా, ఏ అసంతృప్తి లేకుండా అన్నీ దేవుడు సమయానికి మాకు ఇచ్చి పెడుతున్నాడు. నాలాగే ఎంతోమంది విశ్వాసులు నన్ను చూసి వాళ్ళు కూడా నాకైనా ఇంకెవరికైనా ఏమండి భోజనం సమయానికి వచ్చిన వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఆతిథ్యము చేయ మరువకుడి, అలాగూ చేసి కొందరు దేవదూతలకే ఆతిథ్యం ఇచ్చారని బైబిల్ చెబుతుంది. సో ఆతిథ్యం ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా దేవుని కోసం, దేవుని సేవకుల కోసం, దేవుని సేవ కోసం జాగ్రత్తగా వినండి. దేవుని కోసం, దేవుని రాజ్యం కొరకు, దేవుని సేవకుడికి సహకరించడానికి మీ సమయం ఇవ్వాలన్నా, మీ డబ్బు ఇవ్వాలన్నా, సమయానికి వండి పెట్టాలన్నా, ఆతిథ్యం ఇవ్వాలన్నా అందరి వలన కాదు, దేవుని బిడ్డల వల్లనే సాధ్యము. తమ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో దేవుని ఆరాధించేవాళ్ళు, దేవునికి మొదటి స్థానాన్ని, మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ఎల్లప్పుడూ ఏదో చేయాలి నా దేవుని కోసం, నా దేవుడు, నా దేవుని పని ఇది అనే ఆరాటం ఉంటుంది చూసారా. ఫస్ట్ ప్లేస్ ఇస్తాను చూడండి దేవునికి. అట్లాంటి వాళ్ళే ఇవన్నీ చేయగలరు. సమయాన్ని, ధనాన్ని, ఆతిథ్యాన్ని ఇవ్వగలరు. మిగతా వాళ్ళ వలన కాదు. ఒకవేళ మిగతా వాళ్ళు ఇలా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రేమ లేకుండా చేయడానికి సిద్ధపడ్డా, అట్లాంటి వాళ్ళ ఆతిథ్యాన్ని తీసుకోవడానికి అసలు నేను సిద్ధంగా ఉండను.
వద్దు బాబు, మీ ఆతిథ్యం నాకు వద్దంట. ఎందుకంటే సంతోషంగా చేయరు, ఉసూరుమంట ఏడ్చుకుంటూ, ఎందుకు చేయాల్సి వచ్చిందిరా, ఈ దరిద్రం నాకెందుకు చుట్టుకుందరా నాయన అని ఉసూరుమంట ఏడ్చుకుంటూ ఎవరైనా మన కోసం వండుతున్నారు అనుకోండి, తినబుద్ధి అవుతుందా? తిన్నాక అది అరుగుద్దా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తినగలం అసలు? దాని బదులు పస్తులని ఇంటికి వచ్చే తినచ్చు, లేదా ఎక్కడైనా హోటల్లో తినచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ఇంకా అవసరాలు, బాధలు, సమస్యలు ఉన్నా కూడా దేవుడు మీకు ఇచ్చిన వాటితో తృప్తిగా, సంతోషంగా, ఇంతకంటే ఇంకేం కావాలి, ఇంక చాలు ప్రభువా, ఇస్తే ఓకే, కానీ ఇవ్వకపోయినా సంతోషమే అని ఎవరిని నిందించకుండా, దేవుని నిందించకుండా, సనగకుండా, గొనగకుండా హ్యాపీయెస్ట్ లైఫ్ కనుక మీరు బతకాలనుకుంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. మీ సమయాన్ని ఇవ్వండి. మీ శరీరంతో పాటు మీరు అటెండ్ అవ్వండి. దేవుని సేవలో సహకారులుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అట్లాంటి గొప్ప జీవితం ప్రభువు మీకు ఇస్తాడు. వాక్యం ముగించే ముందు మళ్ళీ చెప్తున్నా, నేను చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, సర్వ సమృద్ధి కలిగిన వాడిని. నేను అడగనివి కూడా దేవుని నుండి పొందుకుంటున్నా. నేను మాత్రమే కాదు, దేవుని సేవలో నాకు సహకరిస్తున్న ప్రియ సహకారులందరికీ అలాంటి జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. ఆశీర్వాదకరమైన జీవితం అంటారు. అంటే కావలసినంత డబ్బు ఉండాలి, ఆరోగ్యం కూడా ఉండాలి. ఒంట్లో చేతిలో డబ్బును, ఒంట్లో ఆరోగ్యం లేకపోతే అది ఆశీర్వదించబడ్డ జీవితం కాదు. మనసులో నెమ్మది, కంటి నిండా నిద్ర, కుటుంబీకులందరి మధ్య ఏక మనస్సు, ఐక్యత, ప్రేమ, అనురాగం. డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, మనశ్శాంతి ఉంది, నిద్ర ఉంది, కానీ భార్యాభర్తల మధ్య ఏక మనస్సు లేదనుకోండి, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సఖ్యత లేదనుకోండి, అది ఒక దరిద్రపు కుటుంబం అన్నమాట. అది దీవించబడ్డ కుటుంబం కాదు. సో నా కుటుంబీకులందరికీ, నా సహకారుల కుటుంబీకులందరికీ ఏక మనస్సు ఉంది, ఐక్యత ఉంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగాలు ఉన్నాయి, చాలా గొప్ప ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి, మనశ్శాంతి ఉంది, కంటి నిండా నిద్ర ఉంది. దేవుడు మాతో ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడంటే మేము ఆయనకి మొదటి స్థానాన్ని ఇచ్చాం కనుక. ఆయనకి తొలి ప్రాధాన్యత ఇచ్చాం. మాకు ఫస్ట్ దేవుడే, దేవుని పనే మాకు ముందు, తర్వాత ఇంకేదైనా. దేవుడు లేని జీవితం మాకొద్దు. దేవుని సేవ కొరకు ఉపయోగపడని బ్రతుకు మాకొద్దు. దేవుని సేవ కొరకు ఉపయోగపడకుండా, మా డబ్బును ఖర్చు పెట్టకుండా మేము దాచుకోం. ముందు దేవుని కొరకు ఖర్చు పెట్టాక తర్వాతే దాస్తాం. ఇలా బ్రతికి చూడండి. కొదువ ఉండదు, లోటు ఉండదు, అసంతృప్తి ఉండదు, ఏమండి, వెలితి ఉండదు. సంతృప్తి కలిగిన జీవితం, గొప్ప జీవితం ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తు